వెల్కమ్ టు NS5 న్యూస్. జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన 28వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ నిహారిక. సొంత పార్టీలో ముసల్లం జవహర్ నగర్ కార్యాలయం ఎదుట నిహారిక దీక్షకు దిగిన నిహారిక గత ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసిన వారికి మేయర్ పదవి కట్టబెట్టారు. శాంతి కోటేశ్ గౌడ్ లాంటి అవినీతి అక్రమార్కులకు పదవులు ఇవ్వటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన నిహారిక మేయర్ పదవిని డబ్బులకు కొనుగోలు చేసినట్లు ఆరోపించిన నిహారిక వెంచర్లు భూ కబ్జాలకు పాల్పడుతున్న వారికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 28th డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ ని. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. అయితే ఈ రోజు మేయర్ పైన అవిశ్వాసం దిగి ఇంకో మేయర్ ఎక్కడానికి ఈ రోజు పెట్టారు. అయితే ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేశారో వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మేయర్ ని చేశారు. ఎలా చేస్తారని నేను అడుగుతున్నాను. అంటే పార్టీకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండవా? ఎలా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తిని మేయర్ చేస్తారు? అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకే ఒక కార్పొరేటర్ ఈ రోజు ముక్తకంఠంగా చెప్తున్నాను. మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి. ఈ రోజు వరకు నేను రాజకీయంలోకి వచ్చి ఒక సింగిల్ రూపీ కూడా నేను తీసుకోలేదు. నిస్వార్థంగా పనిచేస్తున్న నన్ను గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి దొంగలు అంటే HMDA లేఅవుట్లు చేసుకుని అమ్ముకునే వాళ్ళని ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా రియల్ ఎస్టేట్ చేయకుండా లేరు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసి పేద ప్రజలను నమ్మిపుచ్చుతూ వీలే ప్లాట్లు వేసి అమ్ముతారు. మళ్ళీ వీలే ఏదో ఉద్యమం చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఎవ్వరూ నిస్వార్థంగా వెంచర్లు చేసుకుంటూనే ఉంటున్నారు. కానీ ఎవరు నిస్వార్థంగా పనిచేసిన నాయకులు లేరు. నేను అలాగే ఎవరైతే ఇంతకుముందు పెద్దలు ఉన్నారో మేడ్చల్లో 4 పెద్దలు ఉన్నారో నేను అందరిని వెళ్లి కలిసాను. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారమ్మా కాబట్టి వాళ్ళనే కానివ్వండి కాంప్రమైజ్ అవ్వండి అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తులని మేయర్ స్థానంలో ఎలా కూర్చోబెడతారు? దగ్గరుండి కండువాలు ఎలా అంటే పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఏమైపోవాలి? ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన క్యాడర్ ఏమవ్వాలి? వీళ్ళు వస్తారు, మేము కార్పొరేటర్, మేము సిట్టింగ్ కార్పొరేటర్ సీట్లు కావాలని అడుగుతాం. అంటే పనిచేసిన కార్యకర్తలను మీరు వదిలేస్తున్నట్టేనా? 10 రోజులు కూడా ప్రతిపక్షంలో కూర్చొని పోరాడకుండా వచ్చి అధికార పార్టీలో చేరిన వాళ్ళకి మీరు ఏంటి అంటే ఇంతకుముందు పార్టీకి పనిచేసిన వ్యక్తులకు ఏం చేస్తారు అనేది నేను అడుగుతున్నాను. అలాగే ఇంకొకటి, ఇక్కడ జవహర్ నగర్ లో మొత్తం ఉన్న కార్పొరేషన్ లో అందరు దొంగలే. 4 కోట్లు ఖర్చు పెట్టినామంటున్నారు. మరి అదే 4 కోట్లు తీసుకెళ్లి మీ డివిజన్ లో ఉన్న ప్రజలకు పనిచేస్తే బాగుండేది. దాన్ని నేను ఉద్దేశించి ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇక్కడే కూర్చొని నా ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. మీరు కూడా గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు, రీసెంట్ గా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మీరు ఎట్లా ఆరోపిస్తున్నారు? నేను కాంగ్రెస్ అధికారంలో రాకముందుకు బీఆర్ఎస్ లో ఉన్నాను. బీఆర్ఎస్ నుంచి పార్టీని వదిలి కాంగ్రెస్ అధికారంలో వస్తుందా లేదా అని లేకముందుకే నేను పార్టీలోకి వచ్చాను. పార్టీ కోసం పనిచేశాను. ఎవరైతే టికెట్ తెచ్చుకుని వజ్రేష్ యాదవ్ ఉన్నారో ఆయన గురించి నిరంకుశంగా పనిచేశాను కాబట్టి నాకు కంప్లీట్ రైట్ ఉంది. అండ్ నేను బీఆర్ఎస్ లో ఉన్న ఏ రోజు ఎవరికి తానా తందానా అంటూ భజన చేస్తూ ఉండలేను. ఆ రోజు కూడా ప్రశ్నించాను, నేను ఈ రోజు కూడా ప్రశ్నిస్తాను. ఒక ప్రశ్నించే వ్యక్తిని జవహర్ నగర్ లో ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నేనే. కాబట్టి ఈ అందరూ రియల్ ఎస్టేట్ చేసి ఏదో సంపాదిద్దాం అనుకుంటున్నారు. జవహర్ నగర్ అనేది ప్రభుత్వ భూమి. నేను ఇక్కడ నుంచి ఒక గజం కూడా పోనీయను. ఖచ్చితంగా జవహర్ నగర్ కే నేను నిలబడి ఉంటా. కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంటా. మీరు ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటే నేను హర్షిస్తాను కాబట్టి, కానీ ఇంతకుముందు మీ హోల్ రికార్డ్స్ లో ఎక్కడ మీరు ప్రజలకు సేవ చేసినట్లేదు. మీ పైన ఆల్రెడీ 2 నోటీసులు ఉన్నాయి. కాబట్టి మీరు జవహర్ నగర్ ప్రజలకు మేలు జరిగేలాగా చేస్తేనే నేను మీకు అండగా ఉంటాను తప్పించి మీరు ఇలాగే రియల్ ఎస్టేట్లు చేసి ఎవరికంటే వాళ్ళకు వెంచర్లు చేసి పేద ప్రజలను మోసం చేస్తా అంటే మాత్రం నా పోరాటం సాగుతూనే ఉంటుంది.